ఈ శ్రేష్టమైన సమయానికి పరిశుద్ధాత్మ నడిపించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా విందాం. ఇంతవరకు చాలా శ్రేష్టమైన పరిచర్య జరిగిస్తా ఉన్నాం. ఈ రోజున ఈ సండే స్కూల్ పరిచర్లకు ఎందుకు ఈ పరిచర్య ఈ విధంగా ఈ స్క్రిప్ట్లు వాక్యాలు నేర్పించబడుతుందంటే ఒక చిన్న మాట చెప్పనివ్వండి. బిడ్డలు చిన్ననాటి నుంచి దేవుని యొక్క జ్ఞానంలో ఎదగడం, దేవుని మాట కొరకు దేవుని యొక్క ప్రాంతంలో ఎదగడం అన్నది బిడ్డల భవిష్యత్తుకు చాలా ఆశీర్వాదం అండి. ఈరోజు చిన్నారి బిడ్డలు చాలామంది ఇక్కడ ఉన్నారు, కానీ వారి తల్లిదండ్రులు కూడా అయ్యో నా బిడ్డలు చక్కటి ప్రార్థన వాక్యం వింటున్నారే, నా చిన్న బిడ్డలు ఉన్న ఆ మంచి అవకాశానికి నేను వెళ్ళాలి అన్న తల్లిదండ్రులు కూడా కొంతమంది రాలేకపోయారు. కొంతమంది ఏమో బిడ్డలని మేమేదో లోకానుసారంగా నాట్యాలు లోకానుసారంగా ఏదో క్రియలు చేస్తున్నాం అన్నట్లుగా భయపడిపోతున్నారు. దూరంగా చూసి దూరంగా అవగానే తీసుకెళ్ళిపోతున్నారు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. మీ బిడ్డలు బాగు చేయడానికి, మీ కుటుంబాల క్షేమం కొరకు ఈ పరిచర్య తప్ప మీ బిడ్డలను కానీ మీ యొక్క పరిస్థితులను కానీ ఏ విధంగా పాడు చేయడానికి కానీ డిస్టర్బ్ చేయడానికి కానీ, అంటే లోకానుసారమైన పరిస్థితులకు తీసుకువెళ్ళడానికి పరిచర్య మేము లేమని దయచేసి ఈ మాటను మీకు క్లియర్గా మాట్లాడుతున్నాను. ఈ మాట, ఈ పరిచర్య ఇంతవరకు ప్రతి ఒక్క వ్యక్తులను కూడా బాగు చేసింది తప్ప పాడు చేసిన దాఖలాలు ఎక్కడా లేవని ప్రభు పేరిట ఈ మాట తెలియజేస్తా ఉన్నాను. చాలామంది గృహాల్లో ఉండిపోయారు. అయ్యా జాగ్రత్తగా వినండి మాట. ప్రతిరోజు వంటి రోజు ఇది కాదు. మనము నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి ప్రారంభించే ఆ గడియలు, ఆ సమయం జీవము గల దేవుని మందిరంలో మనం ఆరాధిస్తూ దేవుని యొక్క సన్నిధిలో స్తుతిస్తూ మనం నూతన సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు ఒక ఆశీర్వాదాన్ని, ఒక విలువైన వాగ్దానాన్ని మనం పొందుకుంటామని ఈ వాచ్ నైట్ ఏర్పాటు చేయబడుతుందండి. మేము కూడా అందరిలాగానే ఇంటికాడ తినేసి పండుకోవచ్చు, హ్యాపీగా అందరితో పాటు కేకులు కోసుకోవచ్చు, ఏవైనా చేయొచ్చు. కానీ ఎందుకయ్యా మందిరాల్లో ఈ వాచ్ నైట్ ఎందుకు పరిచర్య ప్రారంభిస్తారు? ఇప్పటికీ చాలామంది తెలియదు. అసలు వాచ్ నైట్ ఎందుకు జరుగుతుందో తెలియదు. కానీ మందిరాల్లో మాత్రం జరుగుతుండగా కొంతమంది ఏం చేస్తారంటే, ఏదో ఉండాలి కనుక ఉంటాం, వెళ్ళాలి కనుక వెళ్ళామని చాలామంది ఆ భక్తిలో ఆ యొక్క నమ్మకాల్లో ఉన్నారండి. కానీ అంటాను, నామకార్థంగా ఏ వ్యక్తులు కూడా దేవుని సందులో ఉంటే కనుక ఆయన కృపను పొందుకోలేమండి. అసలు ఎందుకు ఈ యొక్క సంవత్సరం ప్రారంభంలో మనం దేవుని మందిలో ఉండాలి? అసలు అనేక నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి కదా. నేనంటాను, సంవత్సరం ప్రారంభించేటప్పుడు అసలు గడిచిన సంవత్సరం క్షేమంగా ఉండడానికి కారణం ఎవరు? నీ బలమా, నీ ధనమా, నీ కులమా, నీ భర్త, నీ భార్య? ఈరోజు మనము దేవుని కృపను బట్టి మాత్రమే ఈ క్షేమాన్ని కలిగి ఉన్నామండి. గడిచిన సంవత్సరం మీతో ఉన్నవారు ఈ సంవత్సరం మీతో లేరు. మీకు తెలుసా విషయం? గడిచిన సంవత్సరం మీతో స్నేహం చేసిన వారు మీ స్నేహితులు లేరు, మీ బంధువులు లేరు. ఒకవేళ సంఘాల్లో కూడా పరిచయలు ఉన్నవారు కూడా, సేవకులైన వారు, విశ్వాసులైన వారు కూడా లేకపోయేగా ఆ దినాలు కూడా ఉన్నాయి. లేకపోయిన మనుషులు కూడా ఉన్నారు. కానీ నీకు నాకు ఎందుకు ఈ జీవం ఇచ్చాడు? అసలు మందిరంలో కూర్చోవడానికి కూడా ఎందుకు ఇష్టపడలేకపోతున్నారు? ఇది లోకానుసారమైన థియరీలో జరుగుతున్న పరిచర్య కాదే. ఇక్కడ నేర్పబడుతుంది లోకానుసారమైన తిట్లు, లేకపోతే లోకానుసారమైన మత్తు పానీయాలు, లోకానుసారమైన ఆడంబరాలు, ఆటంకాలు కాదే. కొన్ని మాటలు భారంతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానండి. ఈ రోజున చాలా మందిరాల్లో నింపబడతాయి. ఈ రోజు కనపడతారు, మరలా ఎప్పుడు కనపడతారంటే మరలా ఎప్పుడు ఈస్టర్కో, గుడ్ ఫ్రైడేకి తర్వాత మరలా వచ్చే సంవత్సరం కనపడే భక్తులు కూడా ఉంటారండి. నేనంటాను, యేసయ్య మందిరము అంటే ఇది జీవము గలదండి. ఈ జీవము గల మందిరములో మనము ఉన్నప్పుడు మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన యొక్క జీవిత విధానాలు కూడా జీవంతో నడిపించబడతాయండి. ఈ రోజున లోకానుసారంగా చాలా ఆడంబరాలుగా చాలామంది ఏమో ఆహారంలో ఎప్పుడు తిననట్లుగా, ఈ రోజే తినాలన్నట్లుగా తిండి కోసం కొట్టులు అడుగు కొంతమంది ఉంటారు. అవునా? తిండి కోసం ఈ రోజే తినాలా, ఆ మొక్క ఈరోజు తినపోతే చచ్చిపోతామన్నట్టు ఆ మొక్క కోసం, ఆ కక్క కోసం, భోజనాల కోసం వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, తిండి కోసం వెళ్ళి కొట్టుకునేవాళ్ళు కొంతమంది, మత్తు పానీయాల కోసం ఈ రోజే తాకపోతే చచ్చిపోతామన్నట్టు కొంతమంది. ఈ తిండి, బట్ట, ఈ సౌఖ్యాలు రోజు ఉంటాయి, కానీ దేవుని కృప నీకు ఎప్పుడు దొరకదండి.
నీవెప్పుడైతే ఆ దినాన్ని ప్రారంభించడానికి వేకువజామున ఎవరు ప్రార్థిస్తారో, నెల ప్రారంభించేటప్పుడు అయ్యా నీకు స్తుతి చేస్తున్నామని నెల ప్రారంభిస్తారో, ఈ రోజున ఈ సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఎవరైతే మందిరంలో ఉంటారో వారు మాత్రమే దేవుని కృప పొందుతారండి. ఎస్, ఆమేన్, హల్లెలూయా. చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని కోరుతా ఉన్నాను. మనం నూతన సంవత్సరానికి వెళ్ళిపోతున్నాం, కొద్ది నిమిషాల్లో వెళ్ళబోతున్నాం. కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని కోరుతున్నానండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చూస్తే అక్కడ చెప్పబడుతున్న కొన్ని మాటలు మనం చూద్దాం. ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏ దర్శనము? ఈ జకర్యాకి ఒక దూత వచ్చి మాట్లాడుతూ ఉందట. 18వ వచనం, అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు, ఇవి యూదా వారిని, జాగ్రత్తగా వినాలి, యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు అని చెప్పబడింది. జాగ్రత్తగా వినండి. ఈ దర్శనాన్ని జకర్యా గారు చూస్తున్నప్పుడు ఆ దూతను అడుగుతున్నాడు, అయ్యా దూత, ఏంటి ఆ 4 కొమ్ములు, ఏమిటి ఆ యొక్క పరిస్థితులు అని అడుగుతా ఉంటే ఆ దూత మాట్లాడుతూ ఉంది, అయ్యా యూదా వారిని, ఇశ్రాయేల్ ప్రజలను పాడు చేయడానికి సూచనగా ఈ 4 కొమ్ములు ఉన్నాయి. ఏంటి ఆ 4 కొమ్ములు? ఇశ్రాయేల్ ప్రజలు దేవుని కృప పోగొట్టుకోవడానికి కారణాలు ఏమిటి? స్తుతించడానికి యూదా అని చెప్పబడిన ఆ స్తుతి కలిగిన ఆ ప్రజలు దేవుని యొక్క కృపను పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? మొదటిది ఒక మాట చెప్పనా, భక్తిహీనత అండి. జాగ్రత్తగా వినండి మాటలు. ఏంటది అయ్యా? ఏంటది? భక్తిహీనత. అయ్యా భక్తిహీనత అంటే ఏంటి పాస్టర్ గారు? అసలు భక్తిహీనత, భక్తి అంటే మనకు తెలుసు, మందిలో ఉండడం, దేవుని కొరకు మాట్లాడడం, పాడడం, దేవుని కొరకు అర్పణగా దేవుని కార్యాలు ఉండడం భక్తే కదా. మరి భక్తిహీనత అంటే చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ విషయాలు క్లుప్తంగా మేము ముందు పెట్టి న్యూ ఇయర్లో మనం ఎదురవుతామండి. ఒకవేళ ఈ 4 కొమ్ములో ఏ కొమ్మైనా నేను ఏలుబడి చేస్తున్నామో ఈ రాత్రి విడిచిపెడతామండి. ఈ సంవత్సరము నువ్వు అనుభవించిన పరిస్థితులు మరో సంవత్సరం నువ్వు అనుభవించకూడదు. చెప్తున్నాను, వింటున్నారా? ఈ సంవత్సరం నువ్వు అనుభవించిన కష్టాలు, నిందలు, బాధలు, శ్రమలు ఈ సంవత్సరంతో ముగించబడాలా. మరొక సంవత్సరానికి నీ వెళుతుండగా నీ ఆశీర్వాదం అభిషేకంతో ఉండాలా, నీ జీవితం మహిమకరంగా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడండి. ఆమేన్. అలా ఉందామా? ఉండాలంటే ఇప్పుడు చెప్పబడుతున్న ఈ వాక్య భాగాల్లో ఉన్నది ఈ ఒక మొదటి మాట, మొదటి కామెంట్ చేసిన భక్తిహీనత. అబ్బే లేదండి, భక్తిహీనత మేమేం చేయట్లేదు, భక్తి చేస్తున్నామండి పాస్టర్ గారు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాం, భక్తులు కనపడితే, పేదవారు కనపడితే అందరూ సహాయం చేస్తామండి, మా బంధువులు ఎప్పుడు ఎవరికి మోసం చేయలేదండి, మా స్నేహితులు ఎవరిని విడిచిపెట్టలేదండి అనే భక్తులు మనుషులు ఉన్నారు. కానీ ఒక మాట చెప్పనా, భక్తిహీనత అంటే దీంట్లో ఒక మాట, ఒక విషయాన్ని గుర్తించండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం చదువుదాం ఒకసారి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. ఇక్కడ మొదటి భక్తిహీనత ఏం చూస్తా? దురాభిమాన పాపము అంటే ఏంటండి? దురాభిమాన అంటే అభిమానం అంటే తెలుసు, మన ఇందులో దురాభిమానం అంటే ఏంటి పాస్టర్ గారు? అభిమానం, మనల్ని అభిమానించలు లేరా? ఈరోజు మనల్ని అభిమానించేవాళ్ళు, సేవను అభిమానించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అభిమానించి వచ్చేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది దురాభిమానంతో చూద్దాం, ఎటువంటి సేవ చూద్దాం, నిలబడతాడా లేదా చూద్దాం, పైకి మాత్రం చెయ్యండి సేవ అంటున్నారు. కానీ కొంతమంది దురాభిమానం ఏలుబడి చేస్తుంది. అంటే నేను అంటాను, ఈ విధానంగా దురాభిమానంతో అంటే ముందు ఉన్న క్షేమాన్ని గుర్తించలేని వారు ఉన్నారు. రెండవది, పాపమని తెలిసినా, తప్పు అని తెలిసినా దాన్ని ప్రోత్సహించేవారు ఉన్నారు. ఈ దురాభిమానాల్లో 2 రకాలు ఉంటారండి. మొదటి రకం ఏంటి తెలిసినా, అయ్యా మంచి పని చేస్తున్నారు, మంచి సేవ చేస్తున్నారు, చెయ్యండి అని మాట చెప్తారు. కానీ వెనకాల ఏం సేవ చేస్తాడులే, ఏం భక్తి చేస్తాడులే అని చూసేవారు ఒకరు. రెండవ రకం ఎటువంటి వారు? తప్పని తెలిసినా, పాపమని తెలిసినా దాన్ని ప్రోత్సహించేవారు. ఈ రోజున భక్తి విధానాల్లో మందిరానికి అందరూ వెళ్తారు. చాలామంది క్రైస్తవులు ఆదివారం వస్తే ఏం చేస్తారు? మందిరానికి వెళ్తారు.
తన పక్కన ఉన్నవాడు పాపం చేస్తున్నప్పటికీ దాన్ని ఖండించలేని భక్తి పరులు చాలా మంది ఉన్నారండి. అవునా కదా? విన్నారా? ఈ మాట జాగ్రత్తగా వినండి. భక్తి చేస్తూనే ఉంటారు, కానీ తన ప్రక్కన ఉన్న భక్తిలో లేనివాడిని హెచ్చరించలేని వారు ఈరోజు చాలా మంది ఉన్నారు. నీ ప్రక్కన ఉన్నవాడు భక్తిహీనతతో, అంటే ఉపదేశ క్రమం బ్రతకని వాడును, విన్నారా, ఆత్మతో బ్రతకని వాడు నీ పక్కన ఉన్నా, లోకానుసారంగా బ్రతికేవాడు నీ ప్రక్కన ఉన్నా, వాడిని ఖండించకుండా, వాడికి బుద్ధి చెప్పకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రోత్సహించేవారు ఉన్నారు. ఈ రోజున అనేక సంఘాలు, సేవకులు, అనేక మంది సువార్థికులు, భక్తి పరులు ఉన్నప్పటికీ కూడా సరైన ఆత్మలో నడిపించబడకపోతే, వింటున్నారా, సరైన భక్తిలో నడవలేని వారు, నడిచేవారు కూడా కలిసి నడవని వారికి బుద్ధి చెప్పలేకపోతున్నారండి. యేసు యొక్క, ఈ మాట జాగ్రత్త వినండి, అసలు ఈ భూమి మీదకి వచ్చేప్పుడు ఆయన ఏం తెచ్చాడు మన కోసము? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే వివేకం ఇవ్వడానికి వచ్చాడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఏమి ఇవ్వడం కండి అయ్యా? వివేకం ఇవ్వడానికి. వివేకం దేనికి పనిచేస్తాండి పాస్టర్ గారు? నువ్వు ఎలాగో బ్రతకాలో, ఎవరితో సహవాసం చేయాలో, ఏ మందిరానికి వెళ్ళాలో చెప్పేదే వివేకం అండి. అసలు నీవు యొక్క బ్రతుకుతున్న విధానానికి నీ ఆధారం ఏంటో చెప్పేది వివేకం. నువ్వెక్కడ మందిరంలో, ఏ మందిరంలో ఉండాలో చెప్పగలిగేది వివేకం. వింటున్నారా? నేను ఒక మాట చెప్పనా? ఈ రోజున సేవలు అనేకమైన జరుగుతున్నాయి. కొంతమంది తిండి కోసం ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టే రకాలు లేరా? అవునా కదా? ఆత్మ కలిగిన పరిచర్యలో, ఆత్మతో నడిపించే పరిచర్యలకు రావడానికి అన్నీ అడ్డొస్తాయి. ఆరోగ్యం అడ్డొస్తుంది, వాతావరణం అడ్డొస్తుంది, సమయం అడ్డొస్తుంది, బలహీనతలు అడ్డొస్తాయి. దురాభిమానం పాపం అంటే ఏంటో తెలిసిన, దీన్ని జాగ్రత్తగా వినండి. కానీ నీ వెళుతున్న ఆ స్థలము ఆత్మతో లేదని తెలిసినా కూడా ఏదో ఒక అభిమానంతో వెళ్తున్నావు చూసావా, శరీర అభిమానంతో వెళ్తున్నావే, అది దురాభిమానం అండి. దట్ సేమ్ ఈ రోజున అదే అభిమానం నడుస్తుంది. మా పాస్టర్ గారు ఏమనుకుంటారోనండి, మా వాడు ఏమనుకుంటాడో అని కులాన్ని బట్టి, బంధుత్వాలను బట్టి చేసే పరిచయం దేవుడికి ఇష్టమా? జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరం ఈ భక్తిహీనత చాలా పెరిగిపోయిందండి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి. పరిశుద్ధాత్ముడు ఈ 4 మాటలు చెప్పమన్నాడు, తర్వాత న్యూ ఇయర్లోకి వెళ్దామండి. అయ్యా అవునండి. ఈ రోజున చాలా, ఈ సంవత్సరం గడిచిన ఈ సంవత్సరంలో, ఈ 24 సంవత్సరం చాలా భక్తిహీనత పెరిగిపోయింది. భక్తి చేస్తున్నట్లుగానే కనపడుతున్నారు, కానీ దురాభిమానం, స్వార్థం కోసం, ధనం కోసం, కులం కోసం, రక్త బంధాల కోసం ఈ రోజున భక్తి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలా చేయడం వలన ఏం పొందుకున్నారో తెలుసిన? శాపం, బంధకాలు, బలహీనతలు అండి. మీరు ఎలా చెప్తారు పాస్టర్ గారు? వారిని పరిశీలించి చూడండి. అక్క, చెల్లి, పరిశీలించి చూడండి. దేవుడు మనకిచ్చిన ఈ భక్తి ఎంత శ్రేష్టమైందో చెప్పనా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అటువంటి భక్తి ఇచ్చాడు. నీవు ఏదైతే నోటితో నీవు పలుకుతావో అది జరిగించగలిగిన భక్తి ఇచ్చాడు. ఏ యొక్క మరణాన్ని జీవంగా మార్చడానికి నీ నాలుకకు అంత శక్తినిచ్చాడు. ఎస్, ఇచ్చాడా లేదా? నీ భక్తి ఎటువంటిది? మరణాన్ని జీవంగా మార్చగల దమ్మున భక్తి అండి ఇది. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన ఎస్ భక్తిది. నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు నీతో కదులుతున్నవాడు, నీతో నడుస్తున్నవాడు, నీతో చలిస్తున్నవాడు. ఆ భక్తి మనకి ఇచ్చాడండి. కానీ ఈ రోజున ఎటువంటి భక్తి ఏలుబడి చేస్తుందో తెలిసినా? కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, తిండిని బట్టి, బట్టను బట్టి, అబ్బో మా వాళ్ళు పిలిచారండి వెళ్ళిపోతామండి. నేను తిన్నాను, ఒక బిడ్డ నాకు ఫోన్ చేసి, అన్నా మేము ఒక చోటకి వెళ్ళాలనుకోండి, వెళ్ళమంటారా? నేను అనుకున్నాను, ఏంటి నన్ను అడుగుతున్నారేంటి అంటే, ఆ వ్యక్తికి తెలిసింది ఏమనో తెలిసినా, మేము వెళ్ళడానికి మాకు ఒక నాయకుడు మా ముందు ఉన్నాడు కదా, మా నాయకుడు చెప్పిన మాట, అంటే మా నాయకుడికి తెలుసు మేము వెళ్ళవలసిన స్థలం ఎటువంటిదో. మీకు అర్థమవుతుందా? దురాభిమాన పాపం ఎటువంటి జాగ్రత్త వినండి. మరి మేము వెళ్ళతున్న స్థలం ఎటువంటిదో మా నాయకుడు చెప్తాడు, మా సేవకుడు చెప్తాడు అనే జ్ఞానము కలిగి ఆ బిడ్డలు మాట్లాడుతూ నన్ను అడుగుతుంటే ప్రభువుని బట్టి స్తుతించానండి. స్తుతించి వారితో చెప్పిన మాట ఏంటి తెలుసా? వెళ్ళండి. కానీ కొంతమంది దురాభిమాన పాపం, అంటే అక్కడ వ్యక్తి ఎవరైనా మాకు అనవసరం, వెళ్ళామా వచ్చామా, మా కోసం ఏమనైనా అనుకుంటారేమో అని అనుకునే ఈ భక్తి దురాభిమాన పాపము. రెండోది ఇంకో మాట చెప్పనా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ రాయబడుతున్న మాటల్లోకి మనం జాగ్రత్తగా చూస్తే,
భక్తిహీనుల మార్గము గాఢాంధకారము, దేని మీద పడునది. జాగ్రత్తగా ఉన్నారా? దేని మీద పడుంది కూడా తెలియట్లేదట. ఎవరిళ్ళు అమ్మా? భక్తిహీనులు. దేని మీద పడుతున్నామో తెలియదు, ఏది వింటున్నామో తెలియదు, ఎక్కడితో సహవాసం, ఎవరితో సహవాసం చేస్తున్నామో తెలియదు. నేను అంటున్నాను, నీవు ఆ భక్తిలో ఉన్న శక్తి నీవు పొందాలి అంటే, అనుభవించాలంటే అది ఆత్మ కలిగిన భక్తి లేదా మనం తెలుసుకుని అడుగుయాలంటే. ఈ రోజున అనేక సంఘాలు పుట్టగొడుగులే కదా. పుట్టగొడుగులు ఎలాగ ఒలిసిపోతున్నాయి అలా ఒలిసిపోతున్నాయంటే, పంతాలను బట్టి, పగలను బట్టి, కులాన్ని బట్టి. మా కులం వాళ్ళు ఉన్నారు అక్కడ, మా కులం వాళ్ళు ఉంటే అక్కడ పెట్టేస్తాం ఒక దుకాణం కాదండి. మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా? ఎస్, చేస్తామండి. కానీ నేను అంటున్నాను, ఇదంతా దురాభిమాన పాపము. ఈ పాపంలో పడకుండా ఉండాలంటే మనకు వివేకము కావాలి. ఆ వివేకము కావాలంటే ఈ శక్తి కలిగిన భక్తిలో నీవు ఉంటేనే ఆ దేవుని కృప మనం పొందుకుంటామండి. పాస్టర్ గారు, మేము అనేకమైన భక్తులు చేస్తున్నామండి. నేనంటాను, నీ భక్తిలో దురాభిమానం ఉంది అంటే స్వార్థము కోసమే భక్తి చేసావు. అయ్యా, ఈ కార్యం జరిగితే మొక్కుబడి చేస్తాం, లేకపోతే ఈ మేలు చేస్తే, ఈ అప్పు తీరితే, ఇల్లు కడితే అని స్వార్థపూరితమైన భక్తి చేశామండి. ఆ భక్తి సంవత్సరం విడిచిపెడతామండి. వింటున్నారా? ఆ భక్తి విడిచిపెడతామండి. ఎప్పుడు నీ ఆలోచన, నీ సౌఖ్యము, నీ సంతోషము, నీ యొక్క బిడ్డలు, నీ పరిస్థితులు మాత్రమే అడుగుతూ వచ్చామండి. ప్రతి ప్రార్థనలో అదే కదా. చేయలేదు అటువంటి భక్తి మనం. నేను చేశానండి. నేనేం గొప్పవాడిని చెప్పట్లేదు, నేను అటువంటి భక్తి చేశాను. కానీ నేను అంటాను, ఆ భక్తి ఈ రోజు నుంచి, ఈ సంవత్సరంతో పునిస్టాప్ పెట్టాలా. ఎటువంటి భక్తి చెల్లిస్తా? అయ్యా, నా బ్రతుకు నీ చిత్తమయ్యా, నా జీవితం నీ చిత్తమయ్యా, నాకు ఇవ్వబడిన నా బాధ్యతలు నీ చిత్తం, నా బిడ్డలు నీ చిత్తానుసారంగా, నా సేవ నీ చిత్తానుసారంగా, నా వ్యాపారం నీ చిత్తానుసారంగా, నా బిడ్డలు నీ చిత్తానుసారంగా ఎదగాలని ఆశపడే పిల్లలంగా, అటువంటి ప్రార్థన పిల్లలంగా మార్చబడాలండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తామా? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఏ పాపంలో పడిపోయాడు సౌలు గారు? ఏ పాపంలో పడ్డారండి? దురాభిమానం కదా. తన వారు చెదిరిపోతారని దైవజనుడు ఇవ్వాల్సిన అర్పణను కూడా ఏం చేశాడు సౌలు గారు? ప్రజల కోసం కాదా? ప్రజలు చెదిరిపోతారేమో అని ఏం చేశాడంటే సౌలు గారు, దైవజనుడు ఇవ్వవలసిన అర్పణను, ఆ బలిని, ఆ ప్రార్థనను, ఆ ప్రారంభాన్ని ప్రజలు చెదిరిపోతారని ఆయనే అప్పగించేశాడట. రెండోసారి ఎక్కడ కనబడ్డాడు? అయ్యా, నువ్వు వెళుతున్న ఆ ప్రాంతంలో ఏది నీవు ముట్టకూడదో మొత్తం అంతా ఏం చేయాలా? సంహరించు. ఏం చేశాడు సౌలు గారు? అందులో ఉన్నాయంట కొన్ని అందంగా కనపడ్డాయట, బలిసినవిగా కనపడ్డాయట. వాటిని తెచ్చిన ఏం చేశాడు? ఇప్పుడు దాచుకున్నాడండి. ఈ మాట జాగ్రత్తగా వినండి, దాచుకున్నాడండి. ఈ రోజున క్రైస్తవులైన వారు కూడా ఏం దాచుకున్నారు చెప్పనా? అందమైనది అంటే బలిసిందంటే దీనికి ఒక అర్థం చెప్పనా? అనేకమైన డబ్బు ఇచ్చేవాడిని సంఘాల్లో దాచుకుంటున్నారండి. జాగ్రత్తగా వినండి. వాక్యముతో బాగు చేయవలసిన సేవకుడు ఈ ఉద్యోగస్తులు పోతే, ఈ వ్యాపారస్తులు పోతే, ఈ కులం వాళ్ళు పోతే, ఈ మతం వాళ్ళు పోతే ఎలాగండి సంఘానికి? పాస్టర్ గారు ఏం చేయాలి ఇప్పుడు? వాడు పాపము చేసినప్పటికీ పొగయ్యాలా? వాడు ఎవడైనా పర్వాలేదు కాదా? లేదా ఈ సంఘాలు, కొన్ని సంఘాల్లో లేదా ఈ పరిస్థితి? ఏం దాచుకున్నారు? సౌలు గారు ఎలాగైతే బలిసినవి బలికే కదా. ఏమన్నాడు అక్కడ? ఆ ప్రజలు చెప్పారట, అయ్యా బలి అప్పగించడానికి మనకు పనికొస్తాయండి అయ్యా, అందుకే దాచామండి అయ్యా. పోనీ బాగా చేశారు మీరు. సౌలు ఏమన్నాడు? ప్రజల్ని బాగా చేశారు మీరు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు కూడా ఏం దాచుకున్నారో తెలిసిన? వారికి ఉపయోగపడే పద్ధతులు, వారికి అనుకూలంగా ప్రజలు నచ్చే లోకానుసారమైన పరిస్థితులను దాచుకుంటున్నారండి ఈ రోజున. సౌలు ఎలాగైతే ఆ భక్తిహీనత చేసి దేవుని కృపను కోల్పోయాడో, సమూయేలు ఇచ్చిన అభిషేకాన్ని సౌలు ఎలా కోల్పోయాడో, ఈ రోజున అనేక మంది క్రైస్తవులు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు కూడా ఇలాగ దాచుకుంటున్నారండి. పాపం చేసేవారిని, నటించేవారిని, వింటున్నారా? నటించేవారిని, పాపం చేసేవారిని, వ్యాపారస్తులను దాచుకొని నువ్వు ఎలాగైనా బ్రతుకు, నువ్వు మాత్రం పరిచర్యకు మాకు ఎందుకు? నేను ఇవన్నీ చెప్పడానికి నేను సిద్ధపడలేదండి. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఇటువంటి పరిస్థితులు ఉన్నవారు అందరూ కూడా ఈ సంవత్సరం, రాబోతున్న సంవత్సరంలో దేవుడు వారిని తూచైపోతున్నాడండి. ఎస్, ఇది నోట్ చేసుకోండి అవసరమైతే. మీకు ఎవరు ఈ భక్తిహీనతలు ఎవరు కనబడినా ఈ సంవత్సరం, రాబోతున్న 25వ సంవత్సరంలో దేవుడు తూచైపోతున్నాడు. భక్తి కలిగిన వాడికి నిత్యమైన కృప ఇవ్వబోతున్నాడు. భక్తిహీనతలో ఉన్నవాడికి తూచైపోతున్నాడు దేవుడు అండి. హల్లెలూయా.
ఎస్, దేవుడు నమ్మదగిన న్యాయాధిపతి అయిన న్యాయాధిపతి అండి. నువ్వైనా మనిషి నా ముఖం చూసి నీ ముఖం చూసి ఒకవేళ పోనీలే అంటావేమో, కానీ ఆ దేవుడు అలాగ అనడు. నీవు మంచి చేస్తే నీకు మంచి తూసి ఇచ్చేస్తాడు. నీవు ప్రేమ చూపిస్తే ప్రేమ తూచి ఇచ్చేస్తాడు. విన్నారా? నీవు నీతిని కనపరిచే, నీతిని వెతికే వ్యక్తిగా నీవు ఉంటే నీతిని మనకు తూచి ఇచ్చేస్తాడండి. నీవు దేవుని కొరకు ఏది అర్పణగా ఇస్తే అది రెండెంతలుగా దేవుడు ఇచ్చే నమ్మదగిన దేవుడు అండి మన దేవుడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ దురాభిమాన పాపాలు ఈ సంవత్సరంతో అంత మొగునుగాక. ఆమేన్. ఇంకా ముందుకు వెళ్తామా? ఇంకొక మాట చెప్పనా? ఆదికాండంలో చూస్తే మనము 13వ అధ్యాయంలో అబ్రహామును లోతు విడిచిపెట్టిన తరువాతనే ఆశీర్వదించబడ్డాడు. ఈ మాట మీకు తెలుసునా? అమ్మా వింటున్నారా? అబ్రహాముని లోతు విడిచిపెట్టిన తరువాతే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఎందుకండి లోతు అడ్డా ఆశీర్వాదానికి? ఏమన్నా అడ్డా చెప్పాడా? లోతుని తీసుకురావద్దని, ఎందుకు తీసుకొచ్చావని ఎప్పుడైనా ప్రశ్న వేశాడా? ఈ మాట జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. లోతు తీసుకొచ్చిన తర్వాత కానీ దేవుడు, అయ్యా అబ్రహాము, నువ్వు లోతు ఎందుకు తీసుకొచ్చావని అడిగాడా? రాయబడింది అక్కడ ఏమన్నా అడిగినట్టు? నీ ఆశీర్వాదానికి అడ్డు ఇతనని ఎప్పుడైనా చెప్పాడా దేవుడు? అయ్యా అర్థమవుతుందా? లోతు గురించి అబ్రహాముకి ఎప్పుడైనా చెప్పాడా? అతడు విడిచిపెట్టిన తరువాత వాగ్దానం చూడండి ఎంత స్పష్టంగా రాస్తాడు. చూడండి 13వ అధ్యాయం 14 వచ్చిన చూడండి ఒకసారి. చాలా శ్రేష్టమైన విషయాలండి ఇవి. విడిచిపోయిన తరువాత, నోట్ చేసుకోండి ఈ మాట, నోట్ చేసుకోండి. విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో అబ్రహాం, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి, ఇదిగో ఉత్తరపు తట్టు, ఇదిగో దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, ఇదిగో పడమర తట్టు చూడు. ఎందుకనగా నీకును, వినాలి, నీకును నీ సంతానమును కూడా సదాకాలం, అంటే వాగ్దానాన్ని స్థిరపరిచి గొప్ప వాగ్దానం అప్పుడు ఇచ్చాడండి. అండి ఎందుకంటే అప్పుడు వరకు ఆ వాగ్దానం ఇవ్వలేదా? ఇచ్చాడండి. స్థిరపరిచిన కార్యం అండి. లోతు అంటే ఎవరండి? శరీరానుసారంగా కాపరుల మధ్య ఆ మందల కోసం, గొడవల కోసం తన అన్నను విడిచిపెట్టినవాడు కాదా లోతు? అవునా కదండి? ఆస్తుల కోసం విడిచిపెట్టినవాడు విడిచిపెట్టేసిన తర్వాతనే ఆత్మీయుడు బలపరచబడతాడండి. ఈ రోజున క్రైస్తవులైన వారు కూడా ఎప్పుడు ఆశీర్వదించబడతారో తెలిసినా? నీలో ఉన్న లోకం, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న దురాభిమాన పాపాలు, ఏ లోకానుసారమైన పరిస్థితులు నీలోంచి పారద్రోలుతావో అప్పుడు మనం ఆశీర్వదించబడతామండి. అర్థమవుతుందండి? విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. నీతిమంతుడైన ప్రభు మనల్ని పుట్టించాడండి. ఇక్కడ చాలామంది ఒక మాట చెప్పనా? నీ జీవితం ప్రారంభించినప్పుడు మందిరానికి వెళ్ళారు, మీరు వివాహాలైన తర్వాత మందిరం మానేశారు. ఎవరిని బట్టి మానేశారు? నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ తల్లిదండ్రుల కోసం మానేశారా మీరు? ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా వినండి. నీవు అప్పుడు చేసిన భక్తికి ఈరోజు ఈ క్షేమాన్ని కొని తెచ్చుకున్నావు. నీవు గడిచిన దినాల్లో ఒకవేళ సండే స్కూల్ గానో, యవనస్తురాలు గానో, ఒకవేళ నీ తల్లిదండ్రులు బట్టు ఒకవేళ భక్తి చేస్తుంటే ఆ భక్తిని బట్టి నీ జీవితం కట్టబడింది. మరి ఇప్పటి నుంచి నీవు చేసే భక్తిని బట్టి, ప్రార్థన బట్టి, విశ్వాసాన్ని బట్టి ఇక ముందు నీ బిడ్డల భవిష్యత్తు, నీ యజమానుడు, నీ భర్త చేసే పని, వ్యాపారం ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణమండి. వింటున్నారా? ఈ రాత్రి, ఒక్క రాత్రి దేవునితో గడపడానికి చాలా ఏమైపోయారంటే, అమ్మో నిద్రకు ఆగలేమండి, ఉదయంకాలం పనికి వెళ్ళిపోవాలంటే. ఒక్క రాత్రి ఆయన సన్నిధిలో గడపడానికి ప్రయాసపడిపోతున్నావు, కష్టపడిపోతున్నావే. మరి నీ కొరకు ఆ ప్రభువు కునికాడా ఎప్పుడైనా? అని ఎప్పుడైనా నిన్ను మరిచాడా? ఎప్పుడైనా నిన్ను చూడకుండా విడిచిపెట్టాడా? కానీ విడిచిపెట్టని గొప్ప దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. ఆయన అందుకే అంటాడు యెషయా గ్రంథంలో, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. నీ తల్లి ఒక 5 సంవత్సరాలు ఎత్తుకున్న తర్వాత ఏం చేద్దే? దోళ్ళ నడువు అనరా మీరు? ఇటు 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏమంటారు? దోళ్ళకి ఎత్తుకోలేకపోతున్నాను కొడుకుని అంటావు. 5 సంవత్సరాలకి ఆ మాట అంటే నా ప్రభు ఏమన్నాడు తెలిసిన? నీ ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను కొడుకా, కూతురా, ముదిమి వచ్చే వరకు. అంత ప్రేమ మన ప్రభు చూపిస్తుంటే మనమేమో మన శరీర పరిస్థితిని బట్టి, బంధాలను బట్టి, మనుషులను బట్టి బ్రతుకుతున్న దినాలండి. కానీ ఈ పరిస్థితులు ఈ సంవత్సరం ఈ దినాలతో మార్చబడాలండి.
దేవుడు తన కృపనిస్తడానికి మనం నడిపిస్తున్నాడండి. తన యొక్క జీవితం మన కొరకు త్యాగం చేసి, ఎందుకయ్యా క్రిస్మస్ అంత హ్యాపీగా జరుపుకున్నావు? నా కొరకు నా ప్రభు వచ్చాడండి. ఆయన ఈ భూమి మీదకి శాపంగా వచ్చి నా శాపాన్ని ఆయన భరించి ఆయన జీవం మనకిచ్చాడండి. హల్లెలూయా. అందుకు ఆయన అంటున్నాడు, 4 కొమ్ముల్లో ఒక కొమ్ము ఇది అండి. ఏంటది? భక్తిహీనత. రెండోది ఏంటో తెలిసిన? రెండో కొమ్ము, ఇశ్రాయేలు పాడైపోవడానికి రెండో కొమ్ము తెలిసిన? ధనాపేక్ష అండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈ ధనము వల్లనే కదా అనేక మంది ఆత్మీయత కోల్పోతున్న వారు లేరా? ఈ ధనాన్ని బట్టి దేవుని మందిరానికి దూరం అయిపోతున్న వారు లేరా? ఈ ధనాన్ని బట్టి విశ్వాసులు కూడా, ఇగో నువ్వు తెస్తే ఆశీర్వాదించబడతావు అనే సేవకులు లేరా? ఇదిగో నువ్వు కానుకెత్తిన ఆశీర్వదించబడతావు. ఈ మైక్, ఈ యొక్క ఎవరో ఈ కెమెరామెన్ ఏం చేస్తాడు? ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తాడు, ఈ పాస్టర్ గారికి 10,000 ఇచ్చిన తర్వాత నాకు ₹1,00,000 కలిసి వచ్చినాయి. ఇదిగో కెమెరామెన్ గారు, ఆయన బాగా తీయండి సార్, మీరు బాగా చెప్పాలి సార్. ఎంత బాగా చెప్పాలి ఈయన గారు? నాకు 10,000 మందిలో ఖర్చు పెట్టాను, నాకు ఎంత వచ్చింది గారు? ₹1,00,000 వచ్చింది బాబు. రెండోసారి మళ్ళీ నువ్వు ఏం చేస్తా? జూమ్ చేస్తుండాలా, పెద్ద చేస్తుండాలా, మళ్ళీ ప్రజలు చూపించాలా, ప్రజలు నిజమే నిజమే అలా చప్పట కొడుతుండాలా. ఆయన తీయాలా, ప్రజలు తీయాలా, నన్ను తీయాలా. ఇటువంటి భక్తి విధానాలు అండి ఈ రోజున ఏలుబడి చేస్తున్నాయి. నేను ఎవరిని కించపరచడానికి కాదండి. దేవుని కృప పొందాలి అంటే మనం చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని దగ్గర కట్టబడాలండి. దేవుడు ఎందుకు ఈ రోజున ఇంత ఖర్చు పెట్టి ఇంత పరిచర్య మనం ఎందుకు చేస్తున్నాం? ఏ మందిరంలో జరగదా? మీరేం రానంటారా? ఎందుకు ఇంత బహిరంగంగా ఏర్పాటు చేయాలి? ఎందుకు ఇంత వెచ్చించి, ఇంత సమయం, ఇంత బలం, ఇంత ధనం ఎందుకు వెచ్చించాలి? అనేక మంది రావడానికి కదా ఆశ అండి. కానీ ప్రజలకు ఏమనుకుంటారంటే, ఈ పాస్టర్ గారు ఎక్కడి నుంచి వస్తుంది? అమెరికా నుంచి వస్తుంది. అయ్యో రాజుగారు అమెరికా నుంచేనంటారా? ఆస్ట్రేలియా నుంచా? అమెరికా లేదు, ఆస్ట్రేలియా లేదు, ఒకటే ఉంది, పరలోకం ఒకటే ఉందండి. హల్లెలూయా. ఈ రోజున ఈ పరిచయలో వచ్చే ప్రతి రూపాయి నా ముందు ఉన్న సంఘం నా తండ్రి యొక్క కృపను పొందాలని, ఆ కృప కొరకు, ఆ పరిచర్య కోసమే వాడబడుతుందండి. హల్లెలూయా. అందుకనే ఈ ప్రయాస అండి. అందుకని రెండో మాటన ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంట చూడండి. 37వ అధ్యాయం 28వ వచనం ఆదికాండంలో అంట, బంధుత్వాన్ని కూడా అమ్మేసింది ధనాపేక్ష. అవునా కదా? ఏసేపుని అమ్మేశారా లేదా? ఎంతటికి అమ్మేశారు? 20 వెండి నాణ్యాలకు అమ్మేశాడండి. బంధుత్వాన్ని అమ్మేశాడు. కొత్త నిబంధనలో ఈ ధనాపేక్ష యేసు ప్రభుని కూడా అమ్మేసింది. ఆది కాండంలోనేమో బంధుత్వాన్ని డబ్బులకు అమ్మేసింది. విన్నారా? యేసు ప్రభునేమో నీతిమంతుడిని ధనం కోసం అమ్మేసింది. ఈ రోజున ధనం కోసం ఎంతమందిని అమ్మేస్తున్నారు? ఈ రోజున ధనం కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు, ధనం కోసం ఆత్మీయతను విడిచిపెట్టేస్తున్నారు, ధనం కోసం బంధువులు విడిచిపెట్టేస్తున్నారు. సంఘం మొదట ప్రారంభించినప్పుడు ఆత్మీయతతో ప్రారంభిస్తారు, మధ్యలో ఎవరో పరిచయం, ఎవరో స్నేహాలు, దారి తప్పేస్తున్న పరిస్థితులు. ధనాపేక్ష ఏమవుతుంది? ఈ రోజున తల్లిదండ్రుల ప్రేమను కోల్పోతున్న కుమారులు లేరా? కుమారుల ప్రేమను తల్లిదండ్రులు కోల్పోతున్న వారు లేరా? ఈ మధ్యకాలంలో చూశానండి. ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కావాలట, డబ్బులు కావాలట, ఆ యొక్క స్థలాలు కావాలంట, కానీ ఆ తల్లిదండ్రులు క్షేమం మాత్రం చూడరట. ఒరే బాబో, నేను కొంచెం బాధతో ఉన్నాను రా అంటే ఆడేమన్నాడు తెలిసిన? ఆ కొడుకు ఏమన్నాడు తెలిసినండి? నన్ను తినకో, నువ్వు చచ్చిపోయావు బాబు, బయటికి వెళ్ళిపో, చచ్చిపో. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు అండి ఈ రోజున. ఎందుకు పరిశుద్ధాత్ముడి మాటలు చెప్పనో నాకు తెలియదు, కానీ ఈ రెండవ విధానం, ఈ ధనాపేక్ష వలన కూడా చాలా జీవితాలు పాడైపోతున్నాయి. ఆత్మీయులైన వారు పాడైపోతున్నారు, సంఘాల్లో సేవకులైన వారు పాడైపోతున్నారు. డబ్బు 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 అంటూనే చచ్చిపోతున్నారండి. కానీ దేవుడు పిలిచింది డబ్బు కోసం కాదండి, పరలోకపు నిధి కోసం మనం బ్రతికించాడండి. మనం ఎన్నుకున్నది ఎందుకో తెలిసినా, ఈ లోకంలో నువ్వు బ్రతికే 70-80 సంవత్సరాల జీవితం కొరకు మాత్రమే కాదు, ఆయనతో నిత్య జీవంలో ఉండాలని కోరికండి. వింటున్నారా? ఎందుకు ఈ మట్టి మనుషులను అంతగా ప్రేమిస్తున్నాడు? మట్టి వారమేనా? మీరు మట్టి మనుషులు కదా? అయ్య బాబోయ్, మీరు మహిమలోంచి వచ్చారు కాదా? ఏ విషయమే నిజమే కదా. నేను అంటున్నాను, నేను ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రేపటి పగల వేళ చాలా క్లుప్తంగా ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందామండి. ఈ 2 విషయాలు నన్ను చెప్పనివ్వండి దయచేసి.
ఈ ధనాపేక్ష వలన ఈ రోజున కుటుంబాలు పాడైపోతున్నాయి, బంధాలు పాడైపోతున్నాయి, బంధుత్వాలను కూడా అమ్మేస్తున్నారు, నీతిమంతులు కూడా అమ్మేస్తున్నారండి. దేనికోసం? డబ్బు కోసం కదా. ఇప్పుడు రోజున డబ్బుల కోసం ఎక్కడెక్కడికో దేశాలు విడిచిపెట్టి పని చేయట్లేదా? భార్యని విడిచిపెట్టి, బంధువుని విడిచి, పిల్లల్ని విడిచిపెట్టి. కొంతమంది వివాహం అయ్యేటప్పుడేమో వెళ్తారట ఎక్కడికే, వివాహమైన కొద్ది రోజులు వెళ్ళిపోతాడు, ఆయన వచ్చేటప్పటికి ఇంత పొడతలు తయారైపోతాడు, నాన్న అని వెళ్తాడు. ఎప్పటికి? ఎక్కడికే? ఆ రైల్ స్టేషన్కో, ఎయిర్పోర్ట్కు. వాళ్ళ భార్య ఎంత చూస్తాడు, మీ కొడుకేనండి అనగానే, అరే నా కొడుకా అని ఎత్తేసుకుంటాడు. అది తెలియదు పాపం పిల్లోడికి. ఆడికి 5 సంవత్సరాలకు వచ్చేటప్పుకో 6 సంవత్సరాలకు వచ్చేటప్పుకో అయ్యగారు ఏం చేస్తాడు, ఫ్లైట్ దిగి బ్యాగ్ కట్టుకొస్తా ఉంటే ఆ అమ్మ చెప్పుద్ది, నాన్న ఆయనేనా మీ నాన్న? ఎవరమ్మా? అదే నాన్న, నేను సెల్లో చూపించానుగా, ఈయనే మీ నాన్న. నాన్న అనగానే ఎత్తేసు. ధనం కోసమే కదా బంధుత్వాలను, ప్రేమలను దాటిపోతున్న పరిస్థితులు. నేనంటాను, వాటికి విరోధంగా నేను మాట్లాడట్లేదు కానండి, జాగ్రత్తగా వినండి. మన ధనము కూడా నీతిమంతుల, అంటే నీతి కొరకు ఖర్చు పెట్టే ధనం కావాలి, నీతిని సంపాదించే ధనం కావాలి. నీ కుటుంబం పోషించబడాలి, నా కుటుంబం పోషించబడిన ధనం కావాలండి, వద్దంటలేదు నేను. ఆ ధనము అన్యాయముతో వచ్చింది కాకూడదు. ఇంకొక మాట చెప్పనా, లూకాసు వార్తలో కూడా 16వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట, చక్కటి మాట రాయబడిందండి. ఏమంటే రాయబడుతుంటే, పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండకపోతే, అమ్మా వింటున్నారా? పరుల సొమ్ము విషయములో నమ్మకంగా ఉండకపోతే నీకు రావలసినవిది ఎవడిస్తాడట? ఎంత సూటిగా మాట్లాడాడండి. నేను పరుల సొమ్ములో, పరులు ఇచ్చిన ఆ ధనములో నేను నమ్మకంగా లేకపోతే నాకు రావాల్సింది ఎక్కడొస్తుంది? మేము కూడా అనేకమైన పరిస్థితులు గుండా నీ పరిచయకు వచ్చాం. చాలామంది అన్నారు, వీడు మోసం చేసి వెళ్ళిపోయాడు, వీడు ఇంకెళ్ళలేదేంటి, మీరు డబ్బు తెచ్చుకోండి వెళ్ళి, ఆడు అన్యాయం చేశాడు, మోసం చేశాడు. కానీ ఈ వాక్య భాగం నాతో తెలుసండి. లైవ్ చూస్తున్న వారికి, ఇక్కడ కూర్చున్న వారికి చెప్తున్నాను, నేను ఏ పరిస్థితులు వచ్చినా నా దేవుడు అప్పగించబడిన బాధ్యతలు నీతిగా బ్రతకాలని మాత్రం తెలుసునండి. నేను ఆ ధనంలో, నేను ఇవ్వవలసిన వాటిలో అన్యాయం చేస్తే నాకు రావాల్సిన ధనం వస్తుందా? ఏ ధనం అది? నీతి అనే ధనం వస్తుందా? కృప అనే ధనం వస్తుందా? అంటే కృప అంటే ఈ కృప కాదు, ఆయన కృప. హల్లెలూయా. ఈ కృప మొత్తానికి దేవుడు ముందుగానే ఇచ్చేశాడు. ఈ కృప ద్వారా ఆ కృప పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా జతపరచబడిన వారిని బట్టి, మీ యజమానుని బట్టి దేవుడు నువ్వు కొద్ది దినాలు బాధపడినా, హింసపడినా ఈరోజు కృప అనుభవించడానికి నిన్ను జతపరిచాడండి. హల్లెలూయా. దేవుని చిత్తమైతే వారికి విలువైన సాక్ష్యం రేపటి పగటి వేళ విందామంటారా? ఎస్, విందామండి. సహోదరులు చెప్తారు. రేపు ఉదయకాలం, రేపు 10 గంటలకు ప్రారంభిస్తాం పరిచర్య. రేపు 1 గంట 12:30 వరకు జరుగుద్ది. అందరికీ ప్రేమ విందు ఉంటుంది. దేవుని చిత్తమైతే ఆ పరిచర్యలో ఒక విలువైన కుటుంబ సాక్ష్యాన్ని కూడా మీ ముందు పెట్టబోతున్నానండి. ఎందుకు ఇంత లైవ్ ద్వారా ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, ఈ సంవత్సరంలో మనం అనుభవించిన పరిస్థితులన్నిటి కారణం ఏంటో తెలిసిన, భక్తిహీనత రావడం. 2 ధనాపేక్ష వల్ల కొంతమంది భక్తిని కోల్పోయారు. కొంతమంది ఈ దురాభిమాన పాపంలో దేవుని కృపను కోల్పోయారండి. నేను ముగిస్తున్నాను. దేవుని యొక్క ఉన్నతమైన కృప నీవు అనుభవించాలంటే నీతిమంతుడైన యేసయ్యను వెంబడిస్తే ఆయన కృప పొందుకుంటామండి. హల్లెలూయా. అట్టి గొప్ప కృప మన మీద ఉండునుగాక. దేవుని సందులో ప్రార్థన చేసి మనందరం లేచి నిలబడదామండి. మనందరం లేచి నిలబడి ప్రభు సందులో ఈ యొక్క నూతన సంవత్సరానికి కొన్ని నిమిషాలు మాత్రమే మన ముందు ఉంచాడండి. మనమందరం 2 చేతులు ఎత్తి దేవుని సందులో విలువైన ఆరాధనతో, విలువైన అర్పణతో, విలువైన సమర్పణతో మనం ముందుకు వెళదామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రాలయ్యా. మా జీవితాన్ని మార్చు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. నీవు ఇప్పటి వరకు అనుభవించిన బలహీనతలో ఈ దినం నుంచి పునఃస్టాప్ చేయబడుతున్నాయి. ఇంతవరకు నీవు అనుభవించిన కష్టం, నష్టం, వేదన, అనుమానాలు, ఆవేదనలు, నిందలు ఈ దినంతో కొట్టివేయబడును గాక. ప్రార్థన చేద్దామండి. అయ్యా, మా జీవితం ఇక మీద నుంచి ఒక నూతన ఆశీర్వాదాలకు మేము వారసులము కావాలయ్యా. నీ కృప చేత మేము బ్రతకాలయ్యా. నీ దయ చేత మేము బ్రతకాలయ్యా. నీ సహాయంలో మేము బ్రతకాలయ్యా. ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
దేవానికి వందనాలు, వందనాలు బాబు, నీకు స్తుతులయ్యా. దేవానికి వందనాలు బాబు, సర్వాధికారి నీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. అప్పా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి అయ్యా, నీ కృప మా మీద ఉండనివ్వండి. వద్దు, ఏ ఒక్కరు వెళ్ళిపోవద్దు. ఇది చాలా శ్రేష్టమైన సమయం అండి. అయ్యా నా ప్రియ సహోదరి సహోదరులారా, రండి, పెండాల్లోకి రండి. సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఈ నూతన సంవత్సరాన్ని నీవు ఆయన స్వీకరించబడదామండి, స్వీకరించబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు బాబు. నన్ను చూచుటకు, నన్ను పిలచుటకు, నన్ను చూచుటకు, నన్ను పిలచుటకు ఏ పాటి వాడనయా, ఏ పాటి వాడనను పిలచుటకు, నన్ను చూచుటకు, నన్ను పిలచుటకు ఏ పాటి వాడనయా యేసయ్యా, ఏ పాటి దాననయా. ఎంతటి ఆమేన్, నేనెంతటి దాననయా. చప్పట్లు గుర్తు. గ్లోరీ, హల్లెలూయా. నీ కృపయే నన్ను నిలబెట్టెను, నీ దయయే నన్ను నడిపించెను, నీ కృపయే నన్ను నిలబెట్టెను, నీ దయయే నన్ను నడిపించెను, నీ బలమే నన్ను గెలిపించెను, నీ ప్రేమే నన్ను బ్రతికించెను, నీ బలమే నన్ను గెలిపించెను, నీ ప్రేమే నన్ను బ్రతికించెను. ఏ పాటి వాడనయా యేసయ్యా, ఏ పాటి దాననయా. నేనెంతటి పాటి వాడనయా యేసయ్యా, ఏ పాటి దాననయా. గ్లోరీ, ఆమేన్. ఎందరు నన్ను విడచినా, ఎందరు నన్ను మరచినా, ఎందరు నన్ను విడచినా, ఎందరు నన్ను మరచినా, నన్ను విడువగను, నన్ను మరువగను, నన్ను విడువగను, నన్ను మరువగను, నీ ప్రేమే నన్ను బ్రతికించెను. పాడుదాం. నీ ప్రేమే నన్ను బ్రతికించెను. ఏ పాటి వాడనయా యేసయ్యా, ఏ పాటి దాననయా. ఎంతటి ఆమేన్, నేనెంతటి దాననయా. రండి బ్రదర్, రండి. నూతన సంవత్సరం ప్రభు ఆత్మతో నడిపించబడిందాం. ఏ పాటి దాననయా, నన్ను చూచుటకు, నన్ను పిలచుటకు, నన్ను చూచుటకు, నన్ను పిలచుటకు ఏ పాటి వాడనయా. ఎంతటి ఏ పాటి వాడనయా యేసయ్యా,
ఏ పాటిదాననయా, ఎంతటి వాడనయా. స్తుతించుదామండి. నేనెంతటి నా బలమానికే ఆరాధనా, నా దుర్గమానికే. స్తుతించుదామండి. పశ్చబలదురుందరే కే ఆరాధనా, నా దుర్గమానికే ఆరాధనా. నా శైలమా, నా శృంగమా, నీకే నా ఆరాధనా. నా శైలమా, నా నీకే నా ఆరాధనా. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతియా. వెళ్ళబోతున్న నూతన సంవత్సరం వెళ్ళబోతున్న ప్రతి స్వరాలు తెరిచి ఒక అభిషేకాన్ని అనుభవిస్తూ వెళ్దాం. తెరవాలి స్వరాలు తెరిచి. ఏ ఒకరు అనాలోచనగా ఉండక నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నావు. ఒక అభిషేకంతో పరిశుద్ధాత్మ నడిపించబోతా ఉన్నాడు. స్తుతి ఆరాధనా, ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా. ప్రవేశపెట్టబోతున్నాడు ప్రభు. 2025 సంవత్సరం నీకు జీవము, ఆ జీవాన్ని నీకు గిఫ్ట్ కింద ఈ సంవత్సరం ఇచ్చాడు. రిబాషర్నరే దేవా నీకు వందనాలయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నా కాపరి నీకే ఆరాధనా, నా రక్షక నీకే. ఈ సంవత్సరం నీ కాపరిగా, నీ రక్షణగా, రారాజుగా ఆయన నీ పక్షం నిలబడబోతున్నాడు. ఇదే ప్రభు ఈ రాత్రికి ఇచ్చే వాగ్దానం. ఈ సంవత్సరానికి ప్రభు ఇచ్చే వాగ్దానం అంటే ఆమేన్. నా కాపరి నీకే ఆరాధనా, నా రక్షక నీకే ఆరాధనా, రారాజువై రానున్నవాడా నీకే నా 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 ఆరాధనా. ఈ సంవత్సరం కాపరిగా నాకోవునవాడా ఆరాధనా, నా రక్షకుడై ఈ సంవత్సరం ఉన్నవాడ నీకే ఆరాధనా. ఇక నుండి నాతో నుండి నడిపించువాడా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. ఆమేన్. ఆరాధన పాడుదాం. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుని బట్టి స్తోత్రమయ్యా. ఆమేన్. బాబా శబరందరే ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా ఉన్నతుడా మహిమలో నన్ను నిలువబెట్టువాడా, మహిమానితుడా మౌనతుడా మహిమలో నన్ను నిలబెట్టువాడా, ఆది సంభూతుడా ఆది నుండి ఉన్నవాడా,
ఆది సంభూతుడా, ఆది నుండి ఉన్నవాడా, నీకే నా ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ఆమేన్. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. పాడుదాం. ఓ రీజా దేవా, నా ఆరాధ్య దైవమా, ఈ నూతన సంవత్సరం నాకు దయా కిరీటం ధరింపచేసిన వాడా, వందనాలయ్యా, 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 వందనాలయ్యా నీకే వందనాలయ్యా, వందనాలయ్యా నీకే వందనాలయ్యా, వందనాలయ్యా యేసు వందనాలయ్యా, నా రక్షకా నీకే వందనాలయ్యా, నా కాపరి నీకే వందనాలయ్యా, నా కాపరి నీకే వందనాలయ్యా, నా ముందున్న దినాలన్నీ నీవేగా పరిగా ఉన్నవాడా, నా ముందున్న దినములన్నీ కాపరిగా ఉన్న వందనాలయ్యా, 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 వందనాలయ్యా యేసు వందనాలయ్యా, వందనాలయ్యా నీకే వందనాలయ్యా, వందనాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా, మహిమానికే యేసు మహిమానికే, మహిమానికే నీకి మానికే, ఘనతానికే నీకే ఘనతానికే, గనుడైన దేవా నీకేనయ్యా, మహిమానితుడ నీకే వందనాలయ్యా, గనుడైన దేవా నీకేనయ్యా, మహిమానితుడ నీకే వందనాలయ్యా, 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 వందనాలయ్యా యేసు వందనాలయ్యా, వందనాలయ్యా. ఈ నూతన సంవత్సరం ఇచ్చిన దేవుని బడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుని బడి స్తోత్రం అయ్యా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం ఇచ్చిన దేవా నీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన వాడా నీకు వందనాలు. వందనాలు చప్పట్లు కొడుతూ దేవుని కనపరుచుదామండి. అయ్యా, ఈ నూతన సంవత్సరం నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ప్రవేశపెట్టినవాడా, నా జీవితాన్ని భద్రపరిచి నీ మహిమలో ప్రవేశపెట్టినవాడా, నా జీవితాన్ని నా కుటుంబాన్ని భద్రపరిచి నీ మహిమలోకి ప్రవేశపెట్టినవాడా నీకు స్తోత్రం అప్ప, నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తుతించుదామండి. ఈ జీవం ప్రభు మనకి ఇచ్చాడండి. ఈ నూతన సంవత్సరం ప్రభు ఆశీర్వాదకరంగా మనం ఉంచబోతున్నాడండి. ఒక మహిమ కొరకు నిన్ను నన్ను వాడుకొనబోతున్నాడండి. తన జీవాన్ని ప్రకటించడానికి ప్రభు మనం వాడుకొనబోతున్నాడండి. అందరూ బడికి స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నామమును స్తుతించి నీ వాగ్దానమును మేము స్వీకరించి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్.
దేవుడి ఉన్నతమైన ఈ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చినందుకు వందనాలయ్యా. అందును బట్టి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవానికి వందనాలయ్యా. దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని ధరింపజేశాడు. ఈ సంవత్సరం చాలా ఆశీర్వాదకరంగా ప్రభు మనకు మార్చబోతున్నాడండి. ఈ గడిచిన దినాలలో నీవు అనుభవించిన ప్రతి పరిస్థితిలో ఆయన ఉన్నతమైన కృప ఈ సంవత్సరం నీ మీద నిలబెట్టి ఉంచాడు. ఆమేన్, ఆమేన్ చెప్పాలా? ప్రతి మాటకు నువ్వు ఆమేన్ చెప్పాలా? ఈ దేవుడు నీవు గడిచిన దినాలలో నీవు అనుభవించిన ప్రతి అవమానాన్ని మహిమగా మార్చబోతున్నాడు ఈ సంవత్సరం. గడిచిన దినాల్లో నీవు అనుభవించిన బలహీనత నుంచి ప్రభు లేవనెత్తి ఒక బలమైన సైన్యముగా నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు చేసిన నీ సేవ, ఇప్పటి వరకు చేసిన నీ పరిచర్య, ఇప్పటి వరకు చేసిన నీ ప్రార్థన ఇక దినాల్లో అధికము చేయబడబోతా ఉంది. మహిమలోకి ప్రవేశపెట్టబోతా ఉన్నావు. అనేక మందికి సువార్త చెప్పే ఒక వ్యక్తిగా నీవు మార్చబోతా ఉన్నావు. అనేక మందిని చేర్చబడి సంఘముగా ఈ సంఘం మార్చబోతా ఉంది. ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలు చేర్చబోతా ఉన్నారు. ఆశీర్వాదానికి వారసుగా ప్రభు చేయబోతా ఉన్నాడు. ఈ పరిచయం అనేక మంది బలహీనులు దేవుడి పరిచయం ద్వారా బలము చేకూర్చబోతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్. మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా.